హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. ఇప్పుడే పుష్ప 2 మూవీ నుంచి బయటకు వస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే పిచ్చగా నచ్చేసింది పుష్ప 2 మూవీ మాత్రం. మామూలుగానే పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్ అని నిజంగానే ప్రూవ్ చేశారు. సుకుమార్ గారు ఏం తీశారండి 3 ఇయర్స్ తీసుకొని. 3 ఇయర్స్ తీసుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది ఇన్ని రోజులు వెయిట్కి. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్కి, రష్మిక యాక్టింగ్కి, కిసిక్కి సాంగ్ అన్నీ మామూలుగా ఒక్కటని కాదు. ఆ సాంగ్ ఎలివేషన్స్ కానీ, ఆ జాతర ఫైట్ మామూలుగా లేవు ఒక్కటి కూడా అసలు. అండ్ ఇక్కడ మేము బర్మింగంలో ఒడియన్ మూవీస్లో చూస్తుంటాం మామూలుగా అన్ని మూవీస్. ఇక్కడ ఇండియన్ మూవీస్ అన్నీ నేనైతే మ్యాక్సిమం తెలుగు మూవీస్ అన్నీ హిందీలో కానీ తమిళ్లో కానీ చూస్తుంటాను. ఎందుకంటే తెలుగు మూవీస్ తెలుగులో రిలీజ్ అవ్వడం ఇక్కడ చాలా తక్కువ. బట్ పుష్ప 2 మాత్రం తెలుగులోనే రిలీజ్ అయింది. ఎక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద హిట్ అవుతుందో, ఆల్రెడీ అయ్యిందో కూడా. ఈ బుకింగ్స్ అన్ని ఎన్ని ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది ఫ్రెండ్స్ పుష్ప 2 మూవీ. మీకు ఎట్లా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.